హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ చార్మి. రీసెంట్ టైమ్స్లలో కవిత గారి గురించి లిక్కర్ స్కామ్లో ఆవిడకి ఇప్పుడు జైలుకి తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నట్టుగా అయితే మనకైతే సమాచారం వస్తుంది. మరి బెయిల్ లభిస్తుందా? అలాగే కేజ్రీవాల్ గారు కూడా ఈ స్కామ్లో ఉన్నట్టుగా అయితే మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి కవిత గారు ఎప్పుడు బయటకి వస్తారు, అసలు బెయిల్ అనేది లభిస్తుందా లేదా అనేది ప్రస్తుతం మనకు చెప్పేందుకు జ్యోతిష్య వాస్తు పండితులు మహాగౌరి ఉపాసకులు తెంటకుర్తి మురళీకృష్ణ గురూజీ గారు ఉన్నారు. గురుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్తే హరి ఓం. గురుగారు, లిక్కర్ స్కామ్ విషయాన్ని గురించి మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నామని చెప్పుకోవచ్చు. కానీ రీసెంట్గా ఆవిడని పోలీసులు వచ్చి తీసుకువెళ్ళడం, ఈడీ అధికారులు తీసుకెళ్ళడం జరిగింది. కానీ బయటకి వస్తారా రారా అనేదే చాలా మందిలో డౌట్గా ఉండిపోయింది. చాలా మంది ధైర్యంగా బయటకు వస్తుంది అని అంటున్నారు. కానీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అసలు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి గురించి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ మనం చేసేది ఎటువంటి రాజకీయ విశ్లేషణ కాదు. కల్వకుంట్ల కవిత గారి యొక్క జాతక విశ్లేషణ మాత్రమే. ఆవిడ అభియోగాలు అనుకుందాం ఏదైనా కానీ మబ్బుపడ్డాయి, అది విచారణలో తేలుతుంది. బట్ నిన్నటి వరకు కూడా ఆవిడకి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్నారు. సరే, మీ వివిధ ప్రసార మాధ్యమాల్లో దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. నేను మళ్ళీ ఇంకొకసారి ఆవిడ యొక్క జాతక విశ్లేషణని ఇక్కడ చేసే ప్రయత్నం చేస్తా. ప్రజెంట్ ఆవిడకున్న జాతకంలో గురువు యొక్క సంచారం మేషం నుంచి వృషభానికి రేపు మే 1న జరుగుతుంది. ఆవిడకి గురువు మిథునంలో 6 డిగ్రీల్లో ఉండడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఈ యొక్క 35-40 రోజులు ప్లస్ అదొక 6 డిగ్రీలు అంటే సుమారుగా ఒక 70 days, అంటే 105-106 రోజులు. అంటే అప్రాక్సిమేట్లీ ఆవిడకి ఒక 4 నెలలు, 3.5 నుంచి 4 నెలల వరకు ఈ యొక్క అంటే బెయిల్ వచ్చినా కూడా ఈ యొక్క కేసు గురించి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. బెయిల్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, ఈ 3.5 months. బట్ బెయిల్ వచ్చినా కానీ ఈ కేసు గురించి ఆవిడ చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. గురుగారు, అలాగే మనము చాలా అంటే నేను కూడా కొన్ని వీడియోలు చూడడం జరిగింది. కవిత గారి భర్తని కూడా అందులో లిక్కర్ స్కామ్లో యాడ్ చేయడము, ఆయనకు కూడా ఇందులో పాత్ర ఉంది అని చెప్పేసి అంటున్నారు. అసలు నిజంగా మరి ఆయనకు సంబంధించి ఏమైనా ఐడియా ఉందా గురించి మనకి? అంటే ఆయన జాతకం మన దగ్గర లేదు. ఓకే, బట్ కవిత గారి జాతకంలో ఆయన భర్త స్థానాన్ని మనం కనుక పరిశీలించినట్లయితే ఆయనకి నోటీసులు అందిని ఆయన రిప్లై ఇవ్వలేదని చెప్పేసి జనరల్ గా. బట్ ఇక్కడ మన జాతక విశ్లేషణ చూసినట్లయితే జాతకంలో కూడా ఆయన భర్తకి కూడా ఈ యొక్క అరెస్ట్ అనే గణం కనిపిస్తుంది. ఓకే, ఆయన కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ 90-95% ఉన్నాయి. ఏదైనా కానీ దీనికి సంబంధించిన పరిహారం వాళ్ళ కుటుంబ సభ్యులు చేసుకుంటే కొంచెం త్వరగా ఉపశమనం కలిగి త్వరగా బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 3.5 to 4 months అయితే కనుక ఆవిడకి బెయిల్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. బెయిల్ వచ్చినా కానీ ఈ యొక్క కేసులో ఆవిడే చాలా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనుక ఈ 4 months కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ యొక్క 5 + 30 35 రోజులు ప్లస్ అదొక 70 105-106 రోజుల వరకు, అంటే సుమారుగా 3.5 months కూడా చాలా ప్రాబ్లమాటిక్గానే ఉంది. ఓకే, ఈ 3.5 months తర్వాత కానీ బెయిల్ వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఈ లోపు వచ్చినా కానీ ఆవిడకి ఈ ఈడీ సంబంధించిన వేధింపులు కానీ ఇవన్నీ కూడా ఈ కేసు సంబంధించి చాలా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఆ భర్త స్థానం కూడా కొంచెం వీక్గా ఉంది కాబట్టి ఆయనకు కూడా కారాగార శిక్ష పడే ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే గురుగారు, అలాగే మనకి కేజ్రీవాల్ గారిని కూడా వెళ్ళడం జరిగింది. రీసెంట్ గానే ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తి పేరు బయటకు వస్తుంది. అలాగే ఇంకొక సీఎం పేరు కూడా ఉంది అన్నట్టుగా మనకు ప్రతి దగ్గర వినిపిస్తూ ఉంది. అంటే ఇంత పెద్ద స్కామ్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కవిత గారిని ఆల్రెడీ తీసుకెళ్ళారు. మరి ఇంకా ఎలాంటి వాళ్ళు ఉండొచ్చు అని అనుకోవచ్చు? ఇంత పెద్ద స్కామ్ అనే మాటలు మాట్లాడేవి కానీ
అంటే ఇక్కడ రాజకీయ విశ్లేషణ చేస్తున్నా అనుకోవద్దు. అది పెద్ద స్కామా చిన్న స్కామా అని కాదు. మన భారత రాజ్యాంగం పెద్దదైనా చిన్నదైనా స్కామే అంటుంది. బట్ ఇవాళ రోజుల్లో అంటే ప్రస్తుత కాలమానంలో చూస్తే ఇది అంటే జరిగింది చిన్న స్కామే అనుకోవచ్చు. ఓకే, బట్ ఇది కనుక ఇంప్లిమెంటేషన్ అయితే జరగబోయేది పెద్ద స్కామ్ అని చెప్పి చెప్తున్నారు విశ్లేషణ అది. బట్ ఏదైనా కానీ ఎవరిదైనా తప్పు ఉంటే కనుక అది నిజ నిర్ధారణ కంపల్సరీ అవుతుంది. ధర్మం ఎప్పటికైనా ఓకే అది తేటతెల్లం అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రాబ్లం చేయలేదు వాళ్ళు, ఎటువంటి తప్పు చేయలేదు అంటే 100% వాళ్ళు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారు. ప్రాబ్లం చేసిన వాళ్ళకి 100% శిక్ష పడుద్ది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నానమ్మా, అంటే సీఎంల గురించి నువ్వు ఇంకొక సీఎం గురించి మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ నా విశ్లేషణలో, ఈ జాతక విశ్లేషణలో ఈ యొక్క జాతకమే కాదు, మనం ఇప్పుడు రీసెంట్గా చేసిన మన ఎన్నికలకు సంబంధించిన విశ్లేషణలో కూడా నాకు కొన్ని సూచనలు కనపడినాయి. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా మన లోక్సభ ఎలక్షన్ తర్వాత ఒక ప్రధాన పార్టీ కనుమరుగు కాబోతుంది. ఓకే, అది ఏంటి అనేది మనం మళ్ళీ జూన్ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అయిన తర్వాత ఒకసారి మనం మాట్లాడుకుందాం దాని గురించి. తప్పకుండా, ధన్యవాదాలు గురించి. నమస్తే, హరి ఓం శివ. మరి చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. మీకు కూడా జ్యోతిష్య రీత్యా అలాగే వాస్తు రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. మీరు కూడా కరుంగలి మాలకి సంబంధించి ధరించాలి అనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయడానికి కింద నంబర్ ఉంది, సో మీరు కూడా సంప్రదించండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.